జనవరి 3వ తేదీ ముక్కోటి ఏకాదశి ప్లస్ పౌర్ణమి ఆరుద్ర నక్షత్రము. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఈ నెల జనవరి 3వ తారీఖు శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ ధనుర్మాసంలో జనవరి 3వ తేదీన ఆరుద్ర నక్షత్ర కలయికతో శివ ముక్కోటి ఏర్పడుతుంది. ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. ఈ ఒక్కరోజు శివుణ్ణి పూజిస్తే కోటి యాగాలు చేసిన ఫలితం అనేది లభిస్తుంది. జనవరి 3వ తేదీన శివముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రము మరియు పౌర్ణమి కలిసి రావడం వలన దీని శక్తి 1000 రెట్లు పెరుగుతుందని పురాణాలు వివరిస్తున్నాయి. శక్తివంతమైన శివముక్కోటి, శివ పూజ విధానము, పుష్య పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. జనవరి 3వ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివముక్కోటి ఏర్పడుతుంది. అసలు శివముక్కోటి అంటే ఏమిటి? సాధారణంగా వైకుంఠ ఏకాదశి, శివముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము. అదేవిధంగా శివునికి ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రమును శివముక్కోటి ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట. కాబట్టి ఈ శివముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలు కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివుణ్ణి దర్శిస్తారట. కాబట్టి ఈ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించాలి. మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి చన్నీళ్లతో స్నానం చేస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట. అయితే అనారోగ్యంతో బాధపడేవారు నీటిలో కొంచెం నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున ఇల్లంతా గంగాజలం చల్లుకోండి లేదా పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ శివముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్టు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. ఈరోజు ముక్కోటి దేవతలు అందరూ శివుణ్ణి దర్శిస్తారు. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే ఆ శివుని అనుగ్రహంతో పాటు ఆశీర్వాదం, ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది. ఇక ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట. కాబట్టి శివముక్కోటి సందర్భంగా ఆ శివయ్యకు జిల్లేడు పూలను సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు, కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించి నంది చెవిలో మీ కోరికను చెప్పుకుంటే చాలు. ఇక మీ కోరికలు అన్నీ నేరుగా శివయ్య పాదాల చెంతకు చేరుతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివునికి గంగాజలంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకము చేయాలి. ఈ ఒక్క రోజున శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక ఆర్థిక సమస్యలు, అప్పుల బాధతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక అభివృద్ధి అనేది చెందుతుంది. అలాగే పంచామృతాలతో శివునికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయట. ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే ఆ రోజు శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ ఇంట్లో పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి. అదేవిధంగా ఈ శివముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న
ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపాలు వెలిగించండి. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరూ విభూదిని బొట్టుగా పెట్టుకోవాలి. ఈరోజు విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు. ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవుకు పూజ చేయాలి. గోవుకు పూజ చేసి ఈ శివముక్కోటి అందులో పుష్య పౌర్ణమి వేళ గోమాతను పూజించి అరటిపండు తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. మీరు కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తారట. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఇంటి ముందు వేసే స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే ఈ శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. దాని వలన శివయ్య అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ 11 ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ జీవితంలో జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు తులసిని పూజిస్తే అపారమైన సంపద కలిసి వస్తుంది. తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్యమాసం నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. విపరీతమైన నరదృష్టితో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ రాత్రి సమయంలో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయించుకోండి. భయంకరమైన నరదృష్టి బాధలను తొలగిపోతాయి. ఇక ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈరోజు చేసే ఉపవాసాలకు అనంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈరోజు నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య అనుగ్రహంతో వాహన ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ఒకటి. ఈ శివముక్కోటి సందర్భంగా 108 బిల్వపత్రాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాల ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే మీ ఇంట్లో ఆ శంఖానాదం చేయండి. ఈ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. శివుణ్ణి తెచ్చుకొని దగ్గర పెట్టి ఒక రుద్రాక్షను తీసుకువచ్చి పూజించి మెడలో ధరించండి. సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఆ వ్రతాన్ని ఆచరించలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి. చాలా మంచి జరుగుతుంది. ఈ శివముక్కోటి మరియు పౌర్ణమి తిథి నాడు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. అలాగే జుట్టు కత్తిరించకూడదు. గోర్లు తీయకూడదు. అలాగే పగటిపూట నిద్రించకూడదు. భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను జపించండి. ఆరుద్ర నక్షత్రం నాడు శివుణ్ణి అభిషేకం చేయిస్తే వంశపార్యపర్యమైన దోషాలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు, అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. ఈ విధంగా శివుణ్ణి పూజించి చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.